తో హై గైస్, ఇప్పుడైతే మేము దక్షిణేశ్వర్కి అయితే వెళ్తున్నాము. సో మన బ్రో వచ్చేసి ఈరోజు కొద్ది వర్క్ ఉందంట, సో రాలేకపోతుండు. మాకైతే బస్ వరకు అయితే డ్రాప్ చేస్తుండు. సో మన సైకిల్స్ వచ్చేసి నైట్ అయితే ఇక్కడనే పెట్టినాము. దీనికి లాక్ అయితే ఇక్కడ వేసినాము. ఎవరైనా ఎత్తుకోతారు అనుకున్నాం, కానీ బాగానే ఉంది నైట్ అంతా. సో ఈరోజు కూడా నైట్ ఇక్కడనే ఉంటాం కదా, ఇక చూడాలి ఈరోజు నైట్ సైకిల్స్ ఉంటాయా లేవా అనేది. సో ఇప్పుడైతే బస్ నుంచి అయితే వెళ్తున్నాం మేము. సో ఇక్కడ నుంచి అయితే బస్ స్టాండ్ 1 కిలోమీటర్ ఉందంట, అక్కడ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ మనము బస్ అయితే చూసుకోవాలి అక్కడ నుంచి. సో మనం వచ్చేసి ఇక్కడైతే అమౌంట్ తీస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఫోన్పేలు అనేది నడవదు. హైదరాబాద్లో అయితే ఫోన్పేలో కూడా చేయొచ్చు బస్సులో, కానీ ఇక్కడ మాత్రం క్యాష్ ఇవ్వాలంట. సో మన దగ్గర అయితే ఏటీఎంలు లేవు. మన బ్రో దగ్గర ఏటీఎం ఉంది కాబట్టి ఇక అతని ఏటీఎం నుంచే తీస్తున్నాం. సో ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము, బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇదే మన బస్ స్టాండ్. ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిక్ ఎట్లున్నారు అందరూ. పక్కనే ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఆగినాం, కానీ అక్కడ ముంగల ఆగినాం, బస్సులు అయితే అక్కడ ఆపలేదు. సో ఇక్కడ వచ్చి ఆగినాం మళ్ళీ. సో ఇప్పుడైతే బస్సు వచ్చింది, ఇక్కడ ఎక్కుతున్నాం మనము. ఓకే ఫోన్ కరుజా. మనమైతే బస్సులో ఉన్నాము. బస్సు వచ్చేసి ఎట్లుంది, సీట్లు మాత్రం తక్కువ ఉన్నాయి, చిన్నగా ఉంది అయితే బస్సు అయితే. చూద్దాం, ఇక్కడ నుంచి దక్షిణేశ్వర్ 23 కిలోమీటర్లు అయితే ఉందంట. సో ఇప్పుడైతే మనం సీట్ దగ్గర కూర్చున్నాము, కానీ టికెట్ అయితే ఇంకా తీసుకోలేదు. ఎప్పుడు దిగినప్పుడు తీసుకుంటాడో ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు మనకి. విఘ్నేశ్వర్ దో టికెట్ తీసుకుంటే చేంజ్ లేవంటుండు, మరి చూడాలి. మళ్ళీ తీసుకున్నప్పుడు అయితే దిగేటప్పుడు అంటే ఇస్తారు. మనమైతే ఇప్పుడు టికెట్ ఇప్పుడు తీసుకుంటున్నాము. ఎక్కి దాదాపు ½ అన్ అవర్ అవుతుంది. ఇప్పుడైతే టికెట్ తీసుకుంటున్నాము. ఇందాక తీసుకున్నప్పుడు చేంజ్ లేవు అన్నాడు, మరి ఇటు సైడు టికెట్ కూడా వేరే ఉంది చిన్నగా. సో మొత్తానికి బస్సు దిగేసినాము. దక్షిణేశ్వర్ అది ఎట్టు పోవాలరా నాయనా, ఏం తెలియదు మనకు రూట్ గిట్టు. మనం వచ్చేసి కుల్ఫీ తీసుకుంటున్నాం. కిतना का है भैया? 20 का 40 का है, आपको 20 वाला दे रहा हूँ. అంటే 20 రూపాయలకి ఒకటంట. మేమైతే అది తీసుకుంటున్నాం. మరి తిని అయితే చూద్దాం ఎట్లుండ కుల్ఫీ. బాగానే ఉంది. టెంపుల్ సీదా జానాగా टेम्पल सीधा అటు వెళ్ళిపోవాలి మనం టెంపుల్కి. ఇటు ఒక టెంపుల్ ఉంది, కానీ అది వేరేది అనుకుంటా. సో ఇక్కడ నుంచి అయితే 500 మీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకే ఏమంటారు దీన్ని, కుల్ఫీ తీసుకున్నాం 2. తినుకుంటా వెళ్ళి పోదామని. దక్షిణేశ్వర్ టెంపుల్కి ఎంట్రన్స్ అయితే ఇదే అన్నమాట. చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లుంటుంది అనేది. ఇందులో అనేది కాళీమాత అయితే ఉంటుంది. సో గుళ్ళో వచ్చే వాళ్ళందరూ కార్లు కానీ బైక్లు వెహికల్స్ అన్నీ ఇక్కడైతే పార్కింగ్ ఉంది వెహికల్స్కి. సో ముంగలైతే వ్యూ ఇలా ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. ఇంకా
ముందుకెళ్దాం. కాళీమాత అయితే ఉంటుందంట గుళ్ళో. మీకు తెలిసిందే కలకత్తాలో కాళీమాత ఫేమస్ అని. సో ఇక్కడ ఎక్కువగా కాళీమాతలే ఉంటాయి ప్రతి గుళ్ళో. మనమైతే చెప్పులుగా ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. చెప్పులు అయితే లోపల అలో లేదు. సో మనకైతే బ్యాగు, కెమెరాస్, మొబైల్ ఫోన్ ఏవి అలో లేదు ఇక్కడ. సో అన్నీ బయటనే ఇచ్చిపోవాలి. చూపెట్టడానికి అయితే ఏం లేదు ఇక్కడ మరి. సో తీసుకొని మొత్తం మేము దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి బయట వ్యూ అయితే చూపెడతాను మరి. సో మనమైతే లోపల దర్శనం అయితే చేసుకున్నాము, కానీ లోపల కెమెరా అయితే అలోడ్ చేయరు మనకి. సో నది కూడా ఉంది ఇక్కడ. గుడి బ్యాక్ సైడ్ అయితే ఒక నది ఉంది, ఆ నది కూడా చూద్దాము. అలాగే లోపల 12 లింగాలతో ఉన్న గుడి కూడా ఉంది. 12 గుడిలు అయితే 12 గుడిలో 12 లింగాలు ఉన్నాయి. ఈ టెంపుల్కి అయితే చాలామంది భక్తులు అయితే ఇక్కడ విజిట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు రివర్ కూడా ఉంది అటు సైడ్, చూపిస్తాను. అలాగే 12 లింగాల గుడిలు అయితే చూపిస్తాను. 12 లింగాలు అని చెప్పినా కదా. సో 12 లింగాల గుడిలు అయితే ఇవే, వరుసగా ఉంటాయి గుళ్ళు. 12 లింగాలు ఇగో ఇవే. ఈ రివర్లో వచ్చే వాళ్ళు అయితే చాలామంది స్నానాలు అయితే ఇక్కడ నదిలో అయితే చేసుకుంటున్నారు. నది అని చెప్పినా కదా, ఇదే మన హుగ్లీ రివరు. చూస్తురా ఎట్లా తింటుంది అది. చూడండి అంత మంచిగా స్టైల్గా కూర్చున్నాయో. ప్రతి ఒక్క షాప్కి ఒక్కొక్క మనుషులు అయితే నిలబడ్డారు. సో ప్రసాదం లాంటిది ఇక్కడ స్వీట్స్ కూడా ఇస్తున్నారు. ప్రతి షాప్కి బయట ఒక మనిషి అయితే ఖచ్చితంగా నిలబడి ఉన్నారు. ఇక్కడ మొత్తం స్వీట్సే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే స్టాల్ నెంబర్ కూడా ఉన్నాయి, షాప్ నెంబర్లు. టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి ఫోటో ఫ్రేమ్స్, దేవుళ్ళది తీసుకువెళ్ళడానికి కూడా ఉంటుంది కదా. సో అది మాత్రం ఇక్కడ ఉంది. ఇది ఆ సెక్షన్. ఫోటోలు గిట్ట, ఫోటో ఫ్రేమ్స్ గిట్ట అన్నీ తీసుకోవడానికి. బ్యాంగిల్స్ ఉన్నాయి, దేవునికి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే మనం దక్షిణేశ్వర టెంపుల్ని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. సో రేపు మనము కాళీఘాట్, ఇంకొకటి విక్టోరియల్ మెమోరియల్, ఇంకా రేపు అయితే కవర్ చేస్తున్నాము. సో ఈరోజు ఎందుకంటే కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే కాళీఘాట్లో కూడా పెద్దగా స్కామ్లు గిట్ట జరుగుతాయంట, మాకు తెలియదు. సో మా ఫ్రెండ్ రూమ్లో ఉన్న అతను అయితే చెప్పింది మరి. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బస్ మీదనే వెళ్ళాలా. సో మిగతా వచ్చేసి రేపు కవర్ చేసుకుందాం. ఇంతటితో ఈ వీడియో ఆపేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ స్కోప్ ఉంటే బస్సులో కూడా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనం టెంపుల్ నుంచి బయటికి వచ్చి జామకాయలు అయితే తింటున్నాం. ఇక్కడ ఏందో మిరపకాయలో ఏదేదో ఉంది దీని మీద. అది వచ్చేసి 20 రూపాయలంట, కానీ అంతలా ఏం లేదు. పరేషాం మేమే తింటే చచ్చిపోతామని అంటుండే మనవాడు. బాగాలేకుండే, సో పడేసినాం మేము.